వెల్కమ్ బ్యాక్ టు అనుజా నాగండి. చూడండి, కనపడుతున్నది సపోటా కాయలండి. ఇవి నేను మన చెట్లో పండినవి. సో దీన్ని పండు చేసుకోవాలి. ఎలా పండు చేసుకోవాలి, దీనికి ఏమేమి ప్రొసీజర్సో నేను 5-6 రకాలు తెలుసండి నాకు. అలా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ముందుగా నేను ఇవన్నీ కడిగి ఉంచుకున్నాను. ఇప్పుడు ఓ టవల్ తీసుకున్నానండి, లావుపాటి టవల్. మీరు పెద్ద టవల్ అయినా తీసుకోవచ్చు, చిన్న టవల్ అయినా తీసుకోవచ్చు. టర్కీ టవల్ లాంటిది తీసుకున్నామంటే కొంచెము గాలి దూరకుండా ఉంటుంది కదండి. అలాది ఇప్పుడు 5-6 కాయలు నేను ఇందులో పెట్టేస్తున్నాను. పెట్టి ఇలా నేను ఫోల్డ్ చేసి ఒక బాక్స్ లేక పెడుతున్నానండి. అంటే కాటన్ బాక్స్ లేక పెడుతున్నాను నేను. మీరు కాబట్టి స్టీల్ డబ్బాల్లో అలాంటి వాటిలో కూడా పెట్టుకోవచ్చు. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను. ఇక రెండవ మెథడ్ అండి, చూడండి, ఈ బాక్స్లోనే ప్లేస్ ఉంది కాబట్టి నేను టిష్యూ పేపర్ తీసుకుని ఈ టిష్యూ పేపర్లోకి ఈ కాయలన్నీ కూడాను వేస్తానండి. అంటే ఒక్కొక్కటిగా ఫోల్డ్ చేసి మనము ఇందులోపల పెట్టేసుకుందాము. ఇలా పచ్చి కాయలను మాగించడానికి కొంతమంది న్యూస్ పేపర్ వాడతారండి. అది లెడ్ ఉంటుంది కాబట్టి నేను న్యూస్ పేపర్ వాడకుండా ఇలాంటి పేపర్లు వాడతాను. దాంట్లో బాక్స్లో కూడా 2 రకాలు చేసుకోవచ్చు. ఎయిర్ టైట్ లాగా అయిపోతుంది కదండి, క్లోజ్ అయిపోతుంది కాబట్టి తొందరగా మాగుతుంది. ఈ బాక్స్కు మనము గాలి దూరకుండా ఉండాలి కదండి, అందుకని ఓ పేపర్ లాంటిది ఏదైనా అలా పెట్టేసి దాన్ని క్లోజ్ చేద్దాం. పైన దానికి టేప్ వేసి మూసేస్తానండి. ఇలా మూసి ఉంచేసామంటే చాలా తొందరగా మనకు పండిపోతుందండి. ఇంకో పద్ధతి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా కాయలు పెట్టుకున్నాను కదా టిష్యూ పేపర్లో, దాని రెండింటిని ఫోల్డ్ చేశాను. మరి దాని పక్కన ఇంకా 2 పెట్టి మరీ ఫోల్డ్ చేస్తున్నానండి. ఇలా ఫోల్డ్ చేసేసి మనము బాక్స్లోనే పెట్టేసుకోవచ్చు. ఇలా కవర్లోకి అంతను ఈ పేపర్లోకి పెట్టేసినాక ఇలా ఫోల్డ్ చేసేసి దీన్ని ఒక కవర్లో ఉంచేసుకుందాము. అప్పుడు కూడా మనకు తొందరగా పండిపోతుంది. ఈ కవర్లోకి ఉంచేసినాను కదా, ఇప్పుడు దీన్ని కట్టేయాలండి. అంటే క్లోజ్ చేసేయాలి ఫుల్గా. ఇలా ఫుల్ గాలిపోకుండా క్లోజ్ చేసేసేస్తే ఇప్పుడు ఇది 3 రకాలైంది కదండి. ఇంకో రకం చూపిస్తాను. ఇలా ఒక కవర్ తీసుకోండి. అంటే ఇది పేపర్ కవరు, ఇది బాగా లావు ఉంది కదండి, కాబట్టి ఈ కవర్లోకి అన్నీ కూడా వేసేసేయచ్చండి. మన మీద ఏం లేదు, ఎన్ని కావాల్సితే అన్నీ వేసుకోవచ్చు. 6 వేసానండి ఈ కవర్లోకి. అన్నీ కూడా ఇలా వేసేసి దీన్ని బాగా ఫోల్డ్ చేసేసుకోవాలండి. నీట్గా మడిచి గాలిపోకుండా పెట్టుకున్నామంటే తొందరగా కాయలన్నీ కూడాను పండైపోతాయి. ఇలా చూడండి, ఫోల్డ్ చేసి మీరు ఏదైనా ప్లేట్లో పెట్టినా కూడా పర్వాలేదండి. అంటే ఇటువైపు లేకుండా కావాలంటే రబ్బర్ బ్యాండ్లు వేసుకోవచ్చు, లేకపోతే ఇలా పెట్టేసేయచ్చండి. 48 అవర్స్ లోపల ఇది ఫుల్ మాగిపోతుందండి. ఇలా కూడా చేసుకోవచ్చు మనం. అంటే ఇది ఎయిర్ టైట్ కదండి, లోపల ఏరు ఉండదు. పైన మనకు బాగా లావుగా ఉంది పేపర్ కాబట్టి క్లోజ్ చేసి ఉంచేసామంటే బాగా 2 రోజుల్లో ఇది బాగా పండిపోతుందండి. ఇంకో రకం చూపిస్తాను నేను. ఇది యూజువల్గా పల్లెల్లో దాంట్లో వాడే రకమేనండి. ఇది బియ్యం డబ్బా చూడండి. మీరు ఎక్కువ బియ్యం అయినా ఇలాగే బియ్యంలోకి వేసేసుకోవచ్చు, లేకపోతే మీకు కాబడితే వేరే బియ్యం డబ్బాలే కూడా చిన్న డబ్బాలోకి వేసి వేసుకోవచ్చండి. ఇలా కాయలన్నీ కూడాను బియ్యం లోపల పెట్టేస్తే అయిపోతుందండి. దీనిపైన క్లీన్గా కవర్ చేసేయాలి బియ్యము, తర్వాత పండిపోతుందండి. చూడండి, ఇలా అంతా ఫుల్ కవర్ అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు మనము మూత ఉంచేద్దామండి. మూత ఉంచేస్తే అది మరుసటి రోజు కల్లా కూడాను ఆ వేడికే పండ్లు అయిపోతాయి. చూస్తున్నారు, ఇప్పుడు మనము ఇందులోపల ఉంచుకున్నాం కదండి. వీటిని అంతా కూడా మాగడానికని పెట్టినాను కదా, ఒక్కొక్కటిగా తీసి మీకు చూపిస్తాను ఎలా ఈ పండ్లన్నీ కూడా కాయలన్నీ పండ్లు అయిపోయినాయని. ఇప్పుడు తీస్తున్నాను చూడండి, ఈ కాటన్ బాక్స్లో నుంచి నేను అది ఓపెన్ చేశాను. చూస్తున్నారు, మనకు అసలు తీస్తేనే ఆ వాసనే గమ్మని వాసన వస్తుందండి. అప్పుడే తెలిసిపోతుంది ఇది బాగా పండైపోయిందని. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసి చూపిస్తానండి మీకు. దీంట్లో ఒక కాయ తీసి చూపిస్తాను. టవల్లో పెట్టింది చూడండి ఎలా మాగిపోయిందో. ఒక్క రోజులోనే ఇది మాగిపోయింది చూడండి. మళ్ళీ ఈ పేపర్లో ఉంది కూడా అంతేనండి, సేమ్ దీనిలాగానే అది కూడా మాగిపోయి ఉంటుంది.
మెత్తబడిపోయిందండి. చూడండి ఇది కూడా మాగిపోయింది. 2 రకాలు ఇప్పుడు మాగిపోయినాయి కదండి. ముందుకు చూద్దాము. ఈ కవర్లో కట్టి ఉంచినాం కదండి, దీన్ని కూడా చూద్దాము. ఇది కూడా మాగింటుంది ముక్కాలు భాగము. చూడండి ఇప్పుడు ఇవి కూడా అన్నీ తీసేసాను కదా, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది కూడా చూడండి మాగిపోయింది. అంటే దానికంటే కొంచెం తక్కువగా మాగింది, బట్ మాగిపోయిందండి. ఈ కవర్లో ఉంచిన దాన్ని కూడా తీసేస్తున్నాను. ఇవి కూడా అన్నీ కూడా మెత్తబడిపోయినాయండి. చాలా ఈజీగా మనము ఈ చిక్కులు పండ్లు చేసుకోవచ్చండి. చూడండి ఇప్పుడు తుంచి చూపిస్తాను మీకు. చూస్తున్నారా ఎలా అయిందో? బియ్యం డబ్బాలో ఉంది కూడా ఇప్పుడు తీసేస్తాను. చూడండి అన్నీ తీసేసుకున్నాను అందులో ఉంది. చూడండి ఇలా అంటేనే తెలుస్తుంది మనకు ఎంత బాగా పండిపోయిందని. సో ఇలా అన్నీ కూడానండి ఇన్ని రకాలుగా మీరు ఒకటి కాకంటే ఒకటి వాడి మీరు ఈ మెథడ్స్ మీరు ఈ ఒక చిక్కు పండ్లు చేసుకోవచ్చండి. ఇలా డబ్బాలే కూడా వేసేసి దానిపైన కూడా ఒక ఇది కప్పేసి ఇలా కూడా మనము చేసుకోవచ్చు. ఇలా ఉత్తగా ఈ బాక్స్లే కూడా వేసేసి అన్నీ కూడాను మనము క్లోజ్ చేసి బాక్స్ పెట్టుకున్నామంటే కూడా అవి పండిపోతాయండి. సో 6 రకాలు నేను మీకు చూపించినాను. 5 రకాల పండ్లను ఓపెన్ చేసి చూపించినాను. సో మీరందరూ కూడా ఇలా చిక్కులను ఈజీగా మాగించుకోవడం ఎలాగో తెలుసుకున్నారనుకుంటాను. మీకు అందరికీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.